వాక్యం, ఈ వాక్యం ప్రతి మనిషిని నిలబెట్టేస్తుందని. ఎవరు తప్పు చేసినా, భూమి మీద ఎవరు తప్పు చేసినా వాక్యానుసారంగా బ్రతికిన వారికి ఏ ప్రాబ్లం లేదు. వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికిన వారిని మాత్రమే నిలబెడుతుంది. ఎందుకంటే ఈ వాక్యానికి ఎంత పవర్ ఉందో. ఈ వాక్యం 66 గ్రంథాలు ఎన్నో ఆత్మలను పాతాళం నుంచి బయటికి తీసింది. ఈ వాక్యం ఎంతో మందిని ప్రవక్తల్ని చేసింది. ఎంతో మంది ఘోరాతి ఘోరమైన కరుడు కట్టిన హృదయాలను కూడా, బండలాంటి హృదయాలను కూడా ఈ వాక్యము మాంసపు గుండగా మార్చింది. ఈ వాక్యానికి అంత శక్తి ఉందండి. ఈ వాక్యం ఎవరు? క్రీస్తు. వాక్యమై వచ్చిన క్రీస్తు. మరి ఆ వాక్యానికి అంత ఎలా పవర్ వచ్చింది అంటే, ఇది ఎవరి వాక్యం? ఇది దేవుని వాక్యం. మనుషులు రాసిండ్రు, కానీ మనుష్యుల యొక్క వెనకుండి పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి 66 గ్రంథాలు రాయబడినవి. అవే ఇలా మనం చదువుకుంటున్నాం. ఆ వాక్యాలే మన జీవితాలని మారుస్తున్నాయి.